నమస్కారం 7 హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నారీమణుల ఓటు బేరీ మోగించాలని నగరపాలక సంస్థ ఎన్నికల కమిషనర్ ఏఆర్ఓ కమిషనర్ అరుణ అధికారులను పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ పరిధిలో విస్తృతంగా ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వార్డు స్థాయిలో మహిళల చేత ఓటు హక్కుపై ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జానకరపల్లి, గాయత్రి నగర్, మాపాక్షి వార్డు సచివాలయ పరిధిలో మహిళలతో రంగోలీ, అవగాహన ర్యాలీ కార్యక్రమాలను నిర్వహించామన్నారు. మహిళలు ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ ర్యాలీ నిర్వహించామని, ప్రజాస్వామ్యంలో ఓటు ఎంత విలువైందో, ముఖ్యంగా మహిళలంతా తప్పకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావును తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బాపట్ల జిల్లా చిన్నగంజాయి మండలం చింతగుళ్లపల్లికి చెందిన వారు దగ్గుమల్ల ప్రసాదరావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేసి ఐఆర్ఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. 2019లో స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసి రాధే కన్స్ట్రక్షన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాజకీయాల్లోకి రాణించాలన్న తన ఆకాంక్షను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు తెలపడంతో చిత్తూరు ఎస్పీ రిజర్వ్ అయిన పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావును ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలను అందించాలంటూ రాజకీయం తోడు కావాలని భావించి వచ్చానని తెలిపారు. చప్పట్లు కొట్టి వాళ్ళకి విజయాన్ని ప్రదర్శించే విధంగా ఆశీర్వదించాలి. సమర్థవంతమైన నాయకత్వం లోపించింది గత 5 ఏళ్లలో. మనం ఏ సమర్థతనైతే మనం ఊహించి ఎన్నుకున్నామో అది కాస్త ఫెయిల్ అయిపోయారు. మనం సమర్థవంతమైన నాయకుడిని ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఎంత ఉంది, అది మనకి చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితి చూస్తే మన ఎత్తిన చాలా అప్పులు, ఒక్కొక్క పర్సన్కి అప్పులు ఏర్పరచబడతా ఉన్నాయి. అభివృద్ధికిను సంక్షేమానికి మధ్యన బ్యాలెన్స్ చేయలేకపోతా ఉన్నారు. సంక్షేమాలు చూపిస్తున్నారు, అభివృద్ధి ఏం కనపట్టలేదు. మనకు అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా మనకు చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థమైన నాయకుడు కావాలి. అలాగే జనసేన, బీజేపీ కూడా మనకి కలిసి వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన సీఎం అవ్వాలంటే మన ఎమ్మెల్యే గారిని, తర్వాత ఇక్కడున్న ఎంపీ గారికి మీరంతా ఓట్లేసి గెలిపించాలని ప్రార్థన చేస్తాం. చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు చిత్తూరు పట్టణంలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసుల కవాతు నిర్వహించారు. చిత్తూరు 2వ పట్టణ పోలీస్ పరిధిలో 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఉల్సయ్య కేంద్ర సాయుధ బలగాల ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. 2వ పట్టణ ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆయా పరిధిలోని ప్రాంతాలు, ప్రధాన రహదారులలో మరియు ముఖ్యమైన కాలనీలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ప్రజలకు ఎలక్షన్ గురించి అవగాహన కార్యక్రమంను నిర్వహించారు. ప్రజల్లో ఉన్న భయాందోళనలను పోగొట్టే, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించడమే పోలీసుల ధ్యేయమని ప్రజల్లో భరోసా కల్పించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలంటూ చిత్తూరు కార్పొరేషన్లో ఏఐటీయూసీ నుండి భారీగా సిఐటియులో చేరి కార్మికుల సమస్యలపై ఐక్యంగా పోరాడదామంటూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మీరు వెనక్కి వెళ్ళిపోండి అని వెనక్కి పంపిస్తున్నారు. ఇంకొంతమంది నా దగ్గర అప్పు తీసుకున్నావు, ఈ అప్పు అంతా కడితే నువ్వు ఆ మీటింగ్కి వెళ్ళు, లేకపోతే లేదు అని చెప్పే పద్ధతిలో ఇంకొంతమంది బెదిరిస్తా ఉన్నారు. నెలకి 50 రూపాయలు, 10 చోట్ల 100 రూపాయలు దండుకుంటా ఉన్నారు. 279 జీవో వస్తే
దాని రద్దు కోసం పోరాడింది మన సంఘం. విచారించండి. 279 జీవోకి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తాం, కోర్టులో కేసు వేస్తాం. రోజులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక విజయాలు సాధించాం. అందువల్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈరోజు అవుట్సోర్సింగ్ కార్మికులు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా పర్మనెంట్ కార్మికులందరికీ కూడా వాళ్ళు 001 దీంట్లో అకౌంట్లో వేతనాలు ఇవ్వాలని చెప్పిన పద్ధతిలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కృషిని ఈరోజు చిత్తూరులో కూడా కార్మికులు ఉద్యోగులు గుర్తించారు. అందువల్ల మేము ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్లో మొత్తం మేమందరం కూడా ఉండి ఆ పోరాటంలో కొనసాగుతామని చెప్పి, భాగస్వాములు అవుతామని చెప్పి ఈరోజు అందరూ కూడా CIT అనుబంధ సంఘంలో చేరారు. వాళ్ళకందరికీ కూడా చిత్తూరు జిల్లా కమిటీ నుంచి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడ అధికారులు కూడా ఈరోజు కమిషనర్ గారు కానీ లేకపోతే ఇతర అధికారులు చిత్తూరు కార్పొరేషన్లో ఉన్న పర్మనెంట్ ఉద్యోగుల సమస్యలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు కూడా పరిష్కారం చేసే దిశగా ఈరోజు చర్యలు తీసుకోవాలని చెప్పి మననే కమిషనర్ కలిసాం. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.